తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఉన్న పేద ప్రజల షాపులను కూల్చివేశారు. ఈ నిర్ణయంతో ఈ ప్రాంత ప్రజలకు చెందిన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ చర్యకు సంబంధించిన వివిధ ప్రశ్నలు ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో చర్చించబడుతున్నాయి. అందెగత్తెల కోసం పేదల షాపులను కూల్చడమేమిటి అని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయానికి అందెగత్తెలతో రాష్ట్రానికి నిజమైన అందం వచ్చి ఉంటుందా? వద్దంటే అందమైన పాలన వల్ల రాష్ట్రానికి అందమైన పురోగతి, అభివృద్ధి వస్తుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికిరాని పాలనలాగా పిచ్చోన్ చేతుల రాయిలాగా తయారై అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని చెప్పి రోడ్డు పక్కనటువంటి అభాగ్యులను ఆగం చేసి వాళ్ళను ఏడిపించుకోవడం నిజంగా ఒక పిచ్చి తుగ్లక్ చర్యలా కనబడతాం. వరంగల్లో రోడ్డు పక్కనటువంటి షాపులను కూల్చివేసడం మనం టీవీలో చూసాం. నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూల్చివేయడం కూడా మనం చూసాం. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూల్చివేత చేపట్టండి ఈ ప్రభుత్వానికి నిద్రపట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలను చూపిస్తే అన్నం వస్తుందా? అందెత్తలను తీసుకొచ్చి నగరం అంతా తిప్పితే అది అన్నం వస్తుందా? ఒకసారి ఆలోచించాల్సిందే. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాము. ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం అని అడుగడుగున ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, అటవీ సంపద, పర్యాటక ప్రదేశాలు, భిన్న సంస్కృతులు, అద్భుతమైనటువంటి కళా సంపద, శిల్ప సంపద అడుగడుగునా అందాలే. అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందమైతే తప్ప ఏదో అందాల పోటీ పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా అది అందం అనిపించుకోదని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఎట్లున్నదంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు గీకించుకున్నట్టున్నది. ఒకవైపు అప్పు గుర్తలేదంటాం, ఇంకోవైపు అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు పెడతారు. ఈ రాష్ట్రంలో రైతు బంధుకు డబ్బులుండవు, రైతు బీమా ప్రీమియంకి డబ్బులుండవు, ఆ రకంగా దేనికి డబ్బులుండవు. కానీ అందాల పోటీలకు మాత్రం డబ్బులు ఉంటాయి. ఎందుకు అందాల పోటీ పెడితే మా ప్రభుత్వానికి కొంచెం అందం వస్తుంది కావచ్చు. ఫార్ములా ఈ రేసు వల్ల ఈ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల బిజినెస్ అయిన రాష్ట్రానికి లాభం జరిగిందని ఘంటాపదంగా చెప్పినా కూడా మీరు కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గురువు వెళ్ళి దాన్ని